సో డిస్కషన్ జరుగుతుంది, ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఒక యూనివర్సిటీ ఒక రకంగా మార్క్ చేయొచ్చు, ఇంకో యూనివర్సిటీ ఇంకో రకంగా మార్క్ చేయొచ్చు. సో అది కూడా ఎట్లా నార్మలైజ్ చేయాలి, డూయింగ్ లాట్ ఆఫ్ థరో ఎక్సర్సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. నెంబర్ 2 ఇప్పుడే చెప్పినట్లు వీఆర్ నో బిల్డింగ్ క్లస్టర్ సిస్టమ్. క్లస్టర్ సిస్టమ్ ఏంటంటే ఒక క్లస్టర్లో ఒక ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తాం. సో వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇస్ గ్లాస్ సిటీ, ఫ్రమ్ మైన్ సిలికా to the people who are going to manufacture the equipment that will make the glass, to the glass manufacturing, gas pipeline, the whole 9 years. But అక్కడతో ఆగట్లేదు నేను. ఇప్పుడు ఎడ్యుకేషన్ కరికులంలో ఇప్పుడు లోకల్ ఐటీ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ అయి ఉండొచ్చు, bringing in a specific course related to that technology. Then I have to bring companies that will certify that glass తయారు చేస్తాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే it requires certification, it requires certain tests, so on and so forth. That we are doing. Fourth, what I'm doing is I'm working with companies to create rapid prototyping centers. So నేను చూసాను అనేక యూనివర్సిటీస్ ఇప్పుడు యూరోప్లో కానీ ఏషియాలో కానీ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెంటర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేస్తాం. ఆ ఎకో సిస్టమ్ కూడా మేము బిల్డప్ చేయాలి. సో ఆల్ దిస్ పుట్ టుగెదర్ విల్ మేక్ ఇట్ వైబ్రెంట్. సో ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ వీఆర్ నౌ బిల్డింగ్ దట్. ఆంధ్ర యూనివర్సిటీలో వీఆర్ నౌ డూయింగ్ మెటీరియల్ సైన్సెస్ బికాస్ హెవీ బీట్స్ అండ్ మినరల్స్ ఇస్ కమింగ్ ఇన్ శ్రీకాకుళం బెల్ట్. ఆ బెల్ట్లో వస్తుంది కనుక వాళ్ళకి సంబంధించిన మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ బిల్డప్ చేయాలి. దట్ మీన్స్ కరికులం రీవ్యాంపింగ్, టెస్టింగ్ ఎక్విప్మెంట్, ద హోల్ 9 years. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూయింగ్. బట్ సీ లెట్ us ఆల్సో యాక్సెప్ట్ వన్ రియాలిటీ. పాస్ట్లో వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ ఎట్లా జరిగిందో మీకు తెలుసు.